ఏమైందమ్మా? ఎక్కడున్నాడంట? స్విచ్డ్ ఆఫ్ అనుకున్నాను. బ్యాగ్ తగిలించుకెళ్ళినప్పుడు అనుకున్నాను మళ్ళీ రాడని. సర్లే, నాకు టైం అవుతుంది. ఏమీ అనుకోకుండా నా డబ్బులు నాకు ఇచ్చండి, వెళ్ళాలి. డబ్బులన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన రాడు, మీ దగ్గర డబ్బులు లేవు. ఆఫీస్కి వెళ్తే మా ఓనర్ తిడతాడు, ఇంటికి వెళ్తే మా ఆవిడ కొడుతుంది. నా వల్ల కాదు, నేను ఎక్కడికైనా పారిపోతాను. ఇదిగో ఈ కారు కూడా మీరే ఉంచేసుకోండి. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి, తను తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు? మీ ముఖం మీద మీరు నచ్చలేదని చెప్పాడా? వెళ్తూ వెళ్తూ డబ్బులు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడా? ఫోన్ ఉంటే దొరికేస్తాడని ఆఫ్ చేస్తాడా? ఇంకా తిరిగి ఎందుకు వస్తాడు? గ్యారంటీగా రాడు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నా రాడు. కొన్నాళ్ళు పోతే జనం ఆ గోల్కొండ చూడటం మానేసి మిమ్మల్ని చూడటానికి వస్తారు. నా మాట నమ్మండి, అతను రాడు 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 రాడు. ఇదేంటి వచ్చేస్తున్నాడు? నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఫోన్ పడిపోయింది తెలుసా? ఏయ్ ఏంటి చేస్తున్నావు? ఊరుకో. ఏమైంది? ఇప్పుడు కొంచెం లేట్ అయింది అంతే కదా. వచ్చేసాను కదా. ముందడికి డబ్బులు ఇచ్చి పంపించే. నువ్వు ఉండు. ఎంత అయిందయ్యా? 10,000 ఇవ్వండి సార్. ఈ బ్యాగ్ పట్టుకో. ఇందాక నుంచి నువ్వు రావని తెగ భయపెడుతున్నాడు తెలుసా? ఇదిగో సార్. ఉంచుకోవయ్యా. థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. రే నాకు డౌట్. మళ్ళీనా? ఇంత డబ్బుతో వెళ్ళిపోయినోడివి మళ్ళీ తిరిగేందుకు వచ్చావురా? ఈ డబ్బుతో మహా అయితే 10 ఏళ్ళు హ్యాపీగా బతకగలను, కానీ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. చెప్పేది విను. ఏంటిది? నువ్వు నన్ను ప్రేమించావు కదూ? లేదు. ప్రేమ కోసం అబద్ధం చెప్పు, కానీ ప్రేమించిన వాడితో అబద్ధం చెప్పు. నేనే అబద్ధం చెప్పట్లేదు బాలా. ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు. మన విషయంలో అదే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించట్లేదు. లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి మాట్లాడు. నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది. అది నీ అంగీకారంతోనే చల్లారుతుంది. ఒప్పుకో. నాని, ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు. అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం. తప్ప వేరేమీ లేదు. అంతే ఆవేశంగా చేయకూడదు. నేను చెప్తాను, అబద్ధం నిజమవుతుందా? ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకున్నాగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమను నీలో నువ్వే అణుచుకుని కుమిలిపోకు. ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు, మనసుకి బరువు తగ్గి తేలికపడుతుంది. నేను పెళ్లి కొప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను. మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు. దాని మాట మనం వినాలి గాని అది మన మాట వినదు. నా మనసుని చంపుకుంటాను. అంత తేలిక కాదు. ఒక్కసారి నీ మెళ్ళలో 3 ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు. చూడు, సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు. కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు, ప్రేమ. You bloody go and love him. అంతేనా అనకు, ఇటువంటి చాలా ఉన్నాయి. నాకు చెడ్డ పేరైనా రావాలి, లేకపోతే నీ పేరుతో నా పేరు జతైనా కావాలి. ఏది బెటర్ నువ్వే చెప్పు. మీరు అనుకుంటున్నంత మంచిదాన్ని కాను నేను. ఒకరికి భార్యనే అర్హతలు నాలో లేవు. నా విషయం మీకు తెలీదు. నాకు పొగరెక్కువ, అడుకో తక్కువ. నేనొక తిరుగుబోతుని. మా నాన్న ఒక హంతకుడు. నా స్వార్థం కోసం నేను ఏ పైనది చేస్తాను.
నేను ఒక ఇల్లాల్ని కాలేను, వెలయాలిని. ఇప్పుడు చెప్పండి, ఇంకా నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. స్టిల్ ఐ లవ్ యూ. ఎన్ని అబద్ధాలు చెప్పినా వదిలేలేడే. నెలలైంది, మ్యాటర్ లేదు. బాడీ కూడా బానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు. అది నీ గ్లామర్. ఏ లాభం, సొంత పెళ్ళానికి సొంగ గార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మగాడు నువ్వు ఒక్కడవే ఉంటావు. అయినా నువ్వేమో పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా? సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో? గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారొచ్చేమో. లక్కీ టవర్. బీ బ్రేవ్. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూంలో టవల్ ట్యాప్ పని చేయట్లేదు. నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళు. అయినా టవల్ చేతిస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడు మిరపకాయలు తరుగుతున్నాను. ఆ చేతులతో టవల్ అందిస్తే దాంతో మీరు తుడుచుకుంటే ఒళ్ళు మండుతుందని కర్రతో ఇచ్చా. అబద్ధం. నువ్వు కావాలనే కర్రతో ఇచ్చావు. అవును, కావాలనే ఇచ్చాను. మీరు మాత్రం టవల్ నెమ్మదిగా తీసుకోవచ్చు కదా. గట్టిగా పట్టుకుని ఎందుకు లాగారు? చెప్పండి, ఎందుకు లాగారు? నేను బాత్రూంలోకి రావాలని కదా. నువ్వు బాత్రూంలోకి ఎందుకు? ఏమో, బాత్రూంలో ఏం ప్లాన్ వేశారో ఎవరికి తెలుసు. నా బతుకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మళ్ళీ బాత్రూమ్ ప్లానింగ్ కూడా. ఏంటి? మే ఐ కమ్ ఇన్ సర్? ఇంత గట్టిగా అరిచారటి. వెళ్దామా వద్దా? వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పంట పండింది సార్. నా జన్మ ధన్యం అయిపోయింది సార్. జెమినీ ఛానల్లో క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు నాదే సార్. మీ ఇద్దరిని వెతికి పట్టుకోవడానికి డే నైట్ కష్టపడాను సార్. చివరికి దొరికారు. నా కళ ఫలించిపోతుంది. గోలకా సార్, ఆనంద హేళ. ఆ రోజు రెస్టారెంట్లో మీ ఇద్దరు పోట్లాడుకుంటుంటే షూట్ చేశాను కదా. అది మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే మీ ఇద్దరు సంతకాలు కావాలి. భద్రశత్రులైన మీ ఇద్దరు భార్యాభర్తలు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ అలీ, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు శత్రుల్ని కలిపావు. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, మేడం, ముందు మీరు సంతకం పెట్టేయండి. ప్రతి దానికి నన్నే ఎత్తి పొడుస్తారు. టవల్ అడిగారు, ఇచ్చాను. బాత్రూంలో పడ్డానికి నేనేం కారణం కాదు. నువ్వేం కారణం కాదు, తప్పంతా నాదే తల్లి. మేడం, సంతకం.